పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కీర్తనలు క్షమించాలి లూకా సువార్త 24వ అధ్యాయం 5వ వచనం. సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి వైద్యుడైన లూకా చాలా స్పష్టంగా వివరంగా రాస్తాడు. ఇక్కడ జరిగినటువంటి సంఘటనను ఒక పర్యాయం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు సమాధిలో పెట్టబడ్డారు. ఆయన తిరిగి లేస్తూ ఉన్నాడు. ఇంకా చీకటిగా ఉంది, ఇంకా తెల్లవారలేదు. ఇంకా తెల్లవారక మునుపే ముగ్గురు స్త్రీలు వస్తూ ఉండటాన్ని మనం అక్కడ గమనించగలం. ఆ లూకా సువార్త 24వ అధ్యాయము 10వ వచనములో ఆ స్త్రీలు ఎవరు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేశాడు. మగ్దలైన మరియా, యోహానా, యాకోబు తల్లి అయిన మరియా, వీరు ముగ్గురు వస్తూ ఉన్నారు. వీరు వస్తూ ఉన్నటువంటి సందర్భము లేకపోతే పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మీరు ఎలా వస్తూ ఉన్నారయ్యా అంటే వేదనతో వస్తూ ఉన్నారు. యేసు అంతవరకు ఎన్నో అద్భుతాలను చేశాడు. నీటి మీద నడిచిన యేసును మీరు ఎక్కడ చూడాలని వచ్చారయ్యా ఇప్పుడు అంటే సమాధిలో చూడాలని వచ్చారు. ఎవరైతే అనేక రోగాలను బాగు చేశాడో ఆ యేసును సమాధిలో ఆయన శరీరాన్ని భద్రం చేద్దాం అని సుగంధ ద్రవ్యాలతో బయలుదేరారు. అయితే ఈ సంఘటనను గమనించిన దేవుని దూతలు అక్కడికి వచ్చి వారికి ప్రత్యక్షమైన వెంటనే మనం చదివిన వాక్యములో వారి ముఖములు నేల తట్టుకు వచ్చి శశాంకపడుతూ ఉన్నారు. అయితే అనేక పర్యాయాలు ఆ ముగ్గురు స్త్రీల వలె మనం కూడా ఏమైపోతూ ఉన్నామయ్యా అంటే ఆచారాలలో మీరు గమనించారో లేదో ఈరోజు తెల్లవారకు ముందే ఏం చేస్తారయ్యా అంటే ఎక్కడికి వెళ్తారా? సమాధి దగ్గరికి వెళ్తారా? ఉంటాడు ఆయన అక్కడ ఎప్పుడా మధ్యలో కలిసిపోయి ఉంటారు. కానీ ఏం చేస్తారయ్యా అంటే అప్పటి వరకు పట్టించుకొని వాడు పండగ రాగానే ఏం చేస్తారయ్యా అంటే వారు పూలతో సమాధిని అలంకరించి దీపాలను పెట్టి అది ఒక ఆచారంగా అయిపోయింది. బ్రతుకున్నప్పుడు బాగా చూసారో లేదో సమాధి మాత్రం పాలరాతితో మిలమిల మెరుస్తూ అందరిని ఆకర్షిస్తూ చక్కని పూలతో అలంకరించబడి ఉంటాయి. మీరు కూడా ఎలా ఉంటా ఉన్నారయ్యా అంటే ఆయన సమాధిలో ఉన్న యేసుకు సుగంధ ద్రవ్యాలతో ఆ శరీరము పాడపోకుండానట్లు చేద్దామని బయలుదేరారు. ఈనాడు అనేక మందిని కూడా క్రైస్తవ్యములో పారంపర్య ఆచారాలు లేదా ఒక కానుకిస్తే పండగ పోటీలు దేవుని మందిరంలో ఇక మన పరిస్థితులన్నీ మారిపోతాయి. లేకపోతే అటువంటి సుగంధ ద్రవ్యాలతోనే ఈనాడు అనేక మంది మనం ఆయనను వెతుకుతున్న భాగముగా ఉంటూ ఉన్నాం. అయితే ఆ దూతలు వారిని చూసి చెప్పిన మాట, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. దీనిని కనుక మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఇది ఒక సమాచారం కాదు, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఓ యథార్థ ఘటన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడయ్యాడు కాబట్టి ప్రపంచ చరిత్రలో ఎవరో మరణమును జయించి లేవలేదు కాబట్టి ఆయన చరిత్రకే కేంద్ర బిందువైన దేవునిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ దేశం వాడైనా వారి పేరు ముందు నా క్రీస్తు లేకుండా వారి పుట్టుక లేదు, వారి మరణము లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నీ సమస్యలను, నీ కష్టాలను సమాధులలో, మృతులలో వెతుకు
వెతుకుతున్నావా, లేదా సజీవుడైన మరణాన్ని జయించి లేచిన ప్రభు పాదాల చెంత వెతుకుతూ ఉన్నావా, లేదా ప్రశ్నించుకొనవలసిన మరణయుంటూ ఉన్నా? ఆ మగ్దలైన మరియ, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియ వలె సమాధులలో వెతికితే ప్రయోజనం లేదు. ఆ పునరుద్ధానుడైన దేవుని దగ్గర నీవు వెతకవలసిన అవసరం ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం మొదటిగా గమనించగలిగినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనము, మరణము ఆయనను బంధించియుండుట అసాధ్యము. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెబుతూ ఉన్నారు ఈ అపోస్తుల కార్యముల గ్రంథములో అని మనం గమనిస్తే, అపోస్తులుడైనటువంటి పేతురు అక్కడ ఉన్నటువంటి చట్టాలకు భయపడక చాలా ధైర్యంగా రోమా పట్టణ వీధులలో యేసుని గురించి ప్రకటిస్తూ ఆయన వాడుతూ ఉన్నటువంటి మాట, మరణము ఆయనను బంధించుట అసాధ్యము అంటే వల్ల కాదు, కష్టమని చెప్పలా, అది అసాధ్యం, అది అసాధ్యము అన్న మాటను మనం గమనించగలిగిన వారముగా ఉంటూ ఉన్నాం. అయితే ఈనాడు ఈవేళ పునరుద్ధానుడైన యేసును ఆరాధించడానికి వచ్చిన నీవు కూడా నీ సమస్యలో, నీ కష్టాలో, లేదా నీ ఇబ్బందులో అవి కష్టమైనవిగా లేదా అసాధ్యమైనవి అనుకుంటూ ఉన్నావేమో. మనం చదివిన మాటలో ఏం చదివామయ్యా అంటే, ఆయనను బంధించుట అసాధ్యము. అదే రీతిగా ఆ చీకటి గదిలో ఆయనను బంధించారు, కానీ ఆ చీకటిని పటాపంచలు చేస్తూ సజీవుడైన యేసు తన అధికారాన్ని వెల్లడించేస్తూ ఆయన పునరుద్ధానుడైన దేవునిగా మనం చూడగలిగిన వారమై ఉంటూ ఉన్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనములో అక్కడ మరణ వేదన అని వ్రాయబడింది. మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఈ యొక్క మరణ వేదన అన్న పదానికి ఒడినాస్ అనేటువంటి గ్రీకు పదాన్ని వాడారు. అది వేదన మాత్రమే కాదు, అది ఎలాంటి వేదన అంటే ప్రసవ వేదన. ప్రసవించేటప్పుడు తల్లి ఆ వేదనలో ఏం చేసిందయ్యా అంటే, ఆ వేదనకు కారణమైనటువంటి బిడ్డను బయటకు నెట్టివేసింది. ఆ బిడ్డ జన్మించినంతలోనే అంతసేపు వేదనలో ఉన్న తల్లి ఒక గొప్ప ఆనందంలోనికి వెళ్ళిపోయింది. అదే రీతిగా ఇక్కడ ఆ ఒడినాస్ అనేటువంటి మాట ఏ విధముగానైతే ఆయనను మరణము గర్భములో దాచుకున్నదో, 3వ దినములు ఏమైందయ్యా అంటే ఇక ఉంచుకోలేకపోయింది. నెలలో నిండిపోయిన తల్లి గర్భములోనే బిడ్డను ఉంచుకోదు. అదే విధిగా గర్భము నిండిన ఆ సమాధి ఏం చేయబడిందయ్యా అంటే, దానికి ఇచ్చిన కాలము ఆయన దాచి ఉంచడానికి 3 దినాలు మాత్రమే. 3 దినాలైంది ఆయనను ఆ మరణము నుండి జీవములోనికి ఆయన వచ్చిన వారిగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన చరిత్రలో మనం ఒక్కసారి గమనిస్తే, గాజా పట్టణములో సంసోను న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనానికి రాగలిగితే, వాటిని ఊడబెరికి తన భుజముల మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కోనకు వాటిని తీసుకొని పోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన గ్రంథములో క్రీస్తుకు ఛాయగా ఈ సంసోనును చూపిస్తూ ఉన్నారు. ఈ సంసోనును గాజా పట్టణములో ఉన్నటువంటి ఫిలిస్తీన్లు ఏమనుకున్నారయ్యా అంటే, ఈయన బంధించేశాం, రేపు పొద్దున్నే ఏం చేద్దామయ్యా అంటే శపథం.
ఈ యొక్క సంసోను కథ ఇక్కడితో అయిపోయింది అని గాజా పట్టణ వాసులు అనుకున్నారు. కానీ సంసోను ఏం చేస్తున్నాడయ్యా అంటే ఆ తలుపులను, ఆ ద్వారబంధములను వాటిని పెకరించి వాటిని మోసుకొని కొండపైనకు ఎక్కి వెళుతూ ఉన్నాడు. రోమా సైనికులు కూడా అనుకున్నారు రాయి బొరలించిన వెంటనే యేసు ఇక లేడు అని అనుకున్నారు. కానీ ఆ రాయిని బొరలించిన దేవుడు తనను తాను అనేకులకు ప్రత్యక్షపరచుకొనిన క్రీస్తుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ చరిత్రలో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే జూలియస్ చక్రవర్తి క్రీస్తు శకం 361 నుండి 63 వరకు యేసుక్రీస్తు వారితో ఈ లోకములో ఉన్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయములో 2వ వచనములో ఆయన మాట్లాడినట్లుగా దేవాలయములో రాయి మీద రాయి నిలిచి ఉండదు అని ఆయన చెప్పగా ఈ చక్రవర్తి క్రైస్తవ్యం ఒట్టిది, యేసు మాటలు అంత శక్తి కలిగినవి కాదు అని నిరూపించడానికి ఏం తీర్మానం తీసుకున్నాడయ్యా అంటే ఆ యెరూషలేము మందిరాన్ని కట్టాలని దానికి కొంత నిధులను సమకూర్చి మందిర కట్టడ ప్రారంభాన్ని ఆయన చేసి యేసు మాటలు అవి నిష్ప్రయోజనమైనవి అని తెలియచేయాలని ఈ యొక్క జూలియన్ చక్రవర్తి 361 నుండి 63 వరకు 2 సంవత్సరాలు అనేక మందిని పోగు చేసి రోమా సైన్యాన్ని ఆ మందిరాన్ని కట్టడానికి ఓ గొప్ప ప్రణాళికలు చేశారు. కావలసినంతటువంటి ధననిధి సమృద్ధిగా ఉంది. కానీ యేసు మాటను మార్చగలిగిన నరుడు ఈ లోకంలో లేడు. ఆ సత్యాన్ని మరచారు. జరిగిన సత్యం ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే ఆ మందిర నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయో భూమి లోపల నుండి అగ్ని గోళాలు బయటకు వెదజల్లటం జరిగింది. ఇది చరిత్ర. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భూమిలో నుంచి అగ్ని గోళాలు పైకి రావటం వలన అక్కడ పని చేస్తూ ఉన్న వారు ఆ పని చేయడానికి నిలవలేకపోయారు, పారిపోయారు. దేవుని ప్రణాళిక ఎదుట, దేవుని మాట ఎదుట లోక అధికారం నిలవలేకపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చక్రవర్తి అనుకున్నాడు యేసు లేడు అని నేను నిరూపించగలను అనుకున్నాడు. కానీ ఆయన ఎవరయ్యా అంటే ఆయన చనిపోయినటువంటి క్రీస్తు శకము 3వ సంవత్సరమే కానీ 30వ సంవత్సరమే కానీ 300 సంవత్సరాలలోనే కానీ లేదా ఈ 2026లోనే కానీ ఆయన ప్రభావము ఏమాత్రము తగ్గినదిగా లేదు. ఆయన నేటికి సజీవుడైన దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది చరిత్ర ఆధారం అనటానికి ఆ పుస్తక వివరాలను ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఆ చక్రవర్తి అమియానస్ మార్సెలినస్ అనేటువంటి చరిత్రకారుడు ఇతడు ఎవరయ్యా అంటే ఓ అన్య మతస్థుడు, దేవుని ఎరుగని వాడు. కానీ ఈయన రాశాడు ఆ మందిరం కడుతూ ఉన్న సందర్భంలో భూమి చీల్చబడింది, దానిలో నుండి అగ్ని గోళాలు వెదజల్లటం వలన ఆ పని ఆపివేయబడింది. దేవుని మాట మార్చగలిగిన నరుడు లేడు అన్న సత్యాన్ని ఆయన వాడటం జరిగినదిగా ఉంటూ ఉన్నది. అయితే ఈ రోజు నీ స్థితి సమాధి చేయబడిన స్థితిలో ఉన్నదని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నీ సమస్యలు ఆర్థికపరమైనవేమో, లేదా కుటుంబపరమైనవేమో, లేదా ఆరోగ్యపరమైనవేమో. ఒక్కసారి నేను ఆలోచించుకో. సమాధి అంతటి మరణాన్నే దాటి వచ్చిన దేవుడు నీ ఆర్థిక సమస్యలను మార్చడానికి కూడా, సచ్చిన స్థితిలో ఉన్న నీ ఆరోగ్య పరిస్థితులను మార్చడానికి, నీ కుటుంబాన్ని సరిచేయటానికి ఆయన సమర్థుడైన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయనను బంధించుట అసాధ్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇంకనూ జీవించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదివితే
చదవడమ్మా. పరిశుద్ధులలో ఆ, ఆయన స్వాస్థ్యం యొక్క ఆ, మహిమైశ్వర్యం ఎట్టిదో ఆ. ఆయన క్రీస్తునందు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి ఆ, విశ్వసించు మన యందు ఆ, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క ఆ, అపరిమితమైన మహత్యం ఎట్టిదో ఆ. మీరు తెలుసుకోవాలని మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన ఆ. మహిమా స్వరూపియగు తండ్రి మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు ఆ. మీకు జ్ఞానమును మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు ఆ. నేను నా ప్రార్థన యందు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చేయించున్నాను. అపొస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘముతో అంటా ఉన్నాడు, మీరు ఆయన ఇంకనూ సజీవుడని తెలుసుకునేట్లు మీ జ్ఞానము కనులను ఆయన తెరవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం గమనిస్తే దేవుడు మరణ వేదనను తొలగించాడు. ఆ అపోస్తుల కార్యములోనే మొదట మనం చదివినటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదివితే ఆ, ఆ, దేవుడు మరణ వేదనను తొలగించి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా ఆయన వర్ణించిన సత్యం, రెండవదిగా ఆయన ఏం చేశాడు అంటే మరణ వేదనను తొలగించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఎలా తొలగించాడు ఆ మరణ వేదనను అన్న విషయాలను కనుక ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనానికి రాగలిగితే వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బలలను ఆ. పారా త్రోసిరి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మార్కు సువార్తలో మాట్లాడినటువంటి ఆయన ఏం చేశాడు అంటే పార త్రోసాడు అన్న పదాన్ని వాడాడు. అయితే ఆ అపోస్తుల కార్యములో 2వ అధ్యాయములో 24వ వచనములో కూడా వేదన తొలగించెను అన్న చోట వాడిన గ్రీకు పదం ఏంటయ్యా అంటే లుసాస్ అనేటువంటి మాటను వాడటం జరిగింది. లుసాస్ అని అంటే ముడిని విప్పటం. ముడిని విప్పటం అంటే కట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన మరణాన్ని ఆయన ఏం చేశాడు అంటే విప్పాడు. విప్పాడు. అపోస్తుల కార్యమే కానీ ఈ మార్కు సువార్తలోనే కానీ చెప్పబడిన ఈ మాట కట్టివేయబడిన స్థితిలో ఉన్నటువంటి వాటిని నెట్టాడు. రెండవ మాటను మనం గమనిస్తే ఎక్బలో అనేటువంటి మాటను వాడటం జరిగింది. నెట్టివేయటం అన్న మాటకు ఎక్బలో. ఆ ఎక్బలో అన్న మాటకు అర్థం ఏంటయ్యా అంటే బలవంతంగా బయటకు నెట్టివేయటం. యెరూషలేము దేవాలయములో ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ రూకలు అమ్ముచూ ఉన్న వారిని ఆయన పారదోరల బలవంతంగా ఏం చేశాడయ్యా అంటే బయటకు నెట్టివేశాడు. బలవంతంగా నెట్టడం అన్నది ఒక వ్యక్తి చేస్తూ ఉన్నటువంటి కార్యం. అదే రీతిగా ఆ అపోస్తుల కార్యములో కూడా వాడబడిన పదజాలం యొక్క అర్థం ఆయన ఏం చేశాడయ్యా అంటే మరణాన్ని బలవంతముగా బయటకు నెట్టివేసిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఒక్కసారి కనుక మనం ఆ చరిత్ర ఆధారాలను గమనిస్తే యోహాను సువార్తలో 11వ అధ్యాయము 44వ వచనానికి మనం రాగలిగినట్లయితే చనిపోయిన వాడు ఆ, కాళ్ళు చేతులు ఆ, ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఆ. వెలుపలికి వచ్చెను. ఆ. అతని ముఖమునకు అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పుడని వారితో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునమ్మా కాక. హల్లెలూయా. ఇక్కడ కూడా వాడబడిన పదం ఏంటయ్యా అంటే లుసాస్ అని చెప్పబడ్డాది. అంటే మరణపు కట్లను ప్రభు ఏం చేశాడు అంటే విప్పివేశాడు.
ఆ మరణ వేదనను ఏం చేశాడయ్యా అంటే తొలగించాడు. లాజరు సమాధి దగ్గర అక్కడ వరకు ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు ఏమన్నారయ్యా అంటే, అయ్యా వద్దు, దుర్వాసన వచ్చింది, అయ్యా వద్దు, వాడు చనిపోయి అనేక దినాలైంది అని అన్నారు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఆ కట్లను విప్పండి. ఈ దినమందు నీ పరిస్థితి కూడా కట్లతో బంధింపబడ్డ స్థితిలో ఉన్నదేమో ఆయన విప్పడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. చరిత్రలో ఒక ఆధారాన్ని గమనిస్తే క్రీస్తు శకం 174వ సంవత్సరంలో మార్కస్ అరేలియస్ అనేటువంటి ఓ చక్రవర్తి, ఓ గుంపు సైన్యము యుద్ధం చేస్తా ఉంది. వీరందరూ క్రైస్తవులు. ఆ ఎండ వేడిని వలన, ఆ యుద్ధ వాతావరణంలో వీరికి నీరు దొరకలా. వీరు చచ్చిపోయేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఎక్కడ వారు అక్కడ కూలిపోతూ ఉన్నారు. శరీరాలు మరణానికి దగ్గరగా వస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మీరేం చేశారయ్యా అంటే, పునరుద్ధానుడైనటువంటి యేసుకు ప్రార్థన చేసిన వారిగా మీరుంటూ ఉన్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేశారో అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, ఆకాశమంతయు నల్లటి కారుమబ్బులు కమ్మాయి. వర్షము పడటం ప్రారంభించింది. ఆ వర్షాన్ని వారు నోరు తెరిచి తాగారు. తమ యొక్క డాలు, తమ శిరస్త్రాలతో ఆ నీటిని పదిలపరచుకొని వాటిని తాగి వారు బ్రతికినట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉరుములు, పిడుగులు పడటము వలన వారు చెల్లాచెదురైపోయారు. అనేకులు మరణించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సత్యాన్ని రోమా చరిత్రకారుడు కనీసియస్ డియో అనేటువంటి ఆయన, ఆ కనీసియస్ డియో అనేటువంటి ఆ రోమా చరిత్రలోని ఆ 71వ పుస్తకంలో దాన్ని రాశాడు. ప్రార్థన చేసిందయ్యా అంటే గొప్ప జయాన్ని ఇచ్చింది. ఆ 171వ సంవత్సరంలో అంటే ప్రార్థన ఆయన విన్నాడు అంటే ఆయన ఎక్కడ లేడయ్యా అంటే మృతులలో లేడు. హల్లెలూయా. ఆనాడు ప్రార్థన విన్న దేవుడు ఈనాటికి ఆయన సజీవునిగా ఉన్న దేవునిగా ఉంటూ ఉన్నాడు. ఈనాడు మనం గమనించగలిగితే కీర్తనాకారుడు అంటాడు 124వ కీర్తన 7వ వచనాన్ని ఒక్కసారి గమనించగలిగితే, పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటకాల గురి నుండి తప్పించుకొని ఉన్నవి. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పక్షి బంధించబడింది అనుకుందాం ఒక వలలో. ఈ వలలో నుంచి పక్షి తానంతట తాను బయటకు రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎవరు కావాలి అంటే దాన్ని రక్షించేవాడు కూడా రావాలి. ఆ వలను కత్తిరించాలి, అప్పుడే బయటకు వస్తాడు. నీవు నేను కూడా శాపమనే బంధకాలలో మరణ కట్లలో బంధింపబడి ఉండగా క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆ మరణపు వేదన ఆయన ఏం చేశాడయ్యా అంటే కొట్టివేసి తొలగించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. కొన్ని పర్యాయాలు అనుకోవచ్చు, నువ్వు దేవుడు మౌనంగా ఉన్నాడేమో, నన్ను పట్టించుకోవటం లేదేమో, లేదా నన్ను మరిచిపోయాడేమో. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఈరోజు ఉన్నావేమో. దేవాలయంలో ఆయన ఏం చేశాడయ్యా అంటే రోకలమ్మ వారిని కూకటి వేళ్లతో సైతము బలవంతంగా నెట్టివేసిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. బలవంతముగా నెట్టివేశాడు. ఈ రోజు నీ జీవితంలో ఆ సజీవుడైన దేవునికి నీవు అప్పగించుకుంటే ఇంకనో నిన్ను వేదనకు గురి చేస్తూ ఉన్న కార్యాలను నా యేసు ఆయన మౌనంగా లేడు. నీవు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి నీ కార్యాన్ని అప్పగిస్తావేమోనని ఆయన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్బాలో అన్నట్లుగా ఆయన ఈ దినాన నీ కన్నీటిని బలవంతముగా ఆయన బయటకు నెట్టివేయబోతూ ఉన్న దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నమ్మగలిగితే మరణ వేదనను తొలగించిన దేవుడు, ఆ రోమా సైన్యము యొక్క కన్నీటిని చూచిన దేవుడు, లాజరు యొక్క కట్లను విప్పిన దేవుడు, నీటికి సజీవుడు. ఈ కన్నీటిని కూడా ఆయన ఈ దినాన కొట్టివేయువానిగా ఉంటూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించగలిగినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథములోనే 2వ అధ్యాయములో మనం చదివితే
మొదట చదివినటువంటి మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, ఆయనను బంధించి ఉండుట అసాధ్యం. మరణం ఏం చేసిందయ్యా అంటే ఆయన గట్టిగా పట్టుకోవాలని రోమా సామ్రాజ్యం ఏం చేసిందయ్యా అంటే ఆ సమాధికి రాయి వేసి దాని మీద ఒక రాజముద్రను వారు ముద్రించారు. ఈ ముద్ర ఉంటే ఎవడు కదిలించడానికి లేదు. గట్టిగా బంధించామనుకున్నారు, కానీ సముద్రపు అలను ఎలా బంధించలేవో ఈ ముద్ర ఏం చేసిందయ్యా అంటే ఆయన మరణాన్ని బంధించలేకపోయింది. అయితే ప్రకటన గ్రంథంలో ఒక చక్కని మాటను చూస్తాం. 2వ అధ్యాయం 25వ వచనం. నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకునుడి. సంఘానికి తెలియచేస్తూ యోహాను భక్తుడు పద్మాసు ద్వీపములో మాట్లాడిన మాట, నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుడి. నీకు కలిగిన విశ్వాసం, నీ రక్షణ, ఇవే చేయాలి అంటే గట్టిగా పట్టుకోవాలి ఆయన వచ్చేంత వరకు. అదే రీతిగా మీరు ఏం చేశారయ్యా అంటే సమాధి దగ్గర గట్టిగా బంధిద్దాం అనుకున్నారు, కానీ కథ అంతా మారిపోయింది. మనకు పాట తెలుసు, ఈ మధ్య కాలంలో విన్నాం. ఆయన ఏం చేయగలడు అంటే కథ మొత్తం మార్చగలడు. ఏదైనా చేయగలిగిన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు, కథ మొత్తం మార్చగలిగిన దేవుడు. వీళ్ళ ముద్రేసి యేసు చరిత్ర ఇక్కడితో ముగిసింది అని ప్రశాంతంగా వెళ్ళిపోయారు. కానీ కథ మారిపోయింది, కథ మారిపోయింది. ఆ అధికారం ఆ సమాధి ఎదుట నిర్జీవమైనదిగా కనిపించింది. ఆయన లేచిన వారిగా ఉంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మనం గమనిస్తాం. 6వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే రాయి తీసుకుని వచ్చి ఆ ఆ గుహ ద్వారములో వేసి ఆ దాన్ని మూసిరి. ఆ మరియు ఆ దానియేలును గూర్చి ఆ రాజు యొక్క తీర్మానము ఆ వారినేమో అని ఆ రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి ఆ దాన్ని ముద్రించిరి. దానిని ముద్రించిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దానియేలును సింహాల బలలో వేశారు, రాయిని బదులిచ్చారు, దాని మీద ఒక ముద్రను వేశారు. ఆయన అధికారపు ముద్ర, ఆయన గొప్పల ముద్ర. ఈ ముద్ర ఏమైందయ్యా అంటే తెల్లవారేసరికి ముద్రగానే ఉంది, కానీ లోపల ఉన్నారయ్యా అంటే దేవుని తోతని లోబడి ఉంది. ఆయనలో బంధించుట అది అసాధ్యం. దానియేలు విషయంలో ఆ చెరసాల లేకపోతే ఆ గుహగానే ఉంది, ఆ ముద్రగానే ఉంది, కానీ లోపల దేవుని దూత మనం చూడటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అంత మాత్రమే కాదు, చరిత్రలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క డయోక్లీషియన్ అనేటువంటి ఆ గొప్ప చక్రవర్తి 303వ సంవత్సరంలో రోమా దేశంలో ఒక చట్టాన్ని తెచ్చాడు. ఏంటయ్యా అంటే ఈ యొక్క భూమి మీద మందిరమే ఉండకూడదు, ప్రతి మందిరాన్ని కూల్చివేయాలి, ప్రతి క్రైస్తవుని అంతం చేయాలి, క్రైస్తవ్యమే మూసివేయబడాలని ఒక గొప్ప కంకణం కట్టుకున్నాడు ఈ డయోక్లీషియన్ అనేటువంటి ఈ యొక్క రోమా చక్రవర్తి. ఇదేమి అనగనగా ఒక రాజు కథ కాదు. మీరు ఈ రోజున గూగుల్లో వెతుక్కున్న ఈయన చరిత్ర, ఈయన చేసిన గొప్ప సంగతులు చూడటానికి అవకాశం ఉంది అని శాసనం చేసిన ఈ చక్రవర్తి ఏమయ్యాడయ్యా అంటే ఒక 2 స్తంభాలను అక్కడ పెట్టి వాటికి పేర్లు పెట్టాడయ్యా అంటే ఇవి విజయ స్తంభాలు. ఆయన అనుకున్నాడు కొంతకాలానికి క్రైస్తవుల నామరూపాలుగా లేకుండా చేయబడ్డారని ఒక స్తంభాన్ని పెట్టి మరి యొక్క స్తంభం మీద క్రీస్తు అనే మూఢనమ్మకం ప్రతి చోట నాశనం చేయబడింది అని రాశాడు. అయితే ఈయన
స్పెయిన్ దేశంలో ఈ స్తంభాలను స్థాపించినట్లుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ స్తంభాలు భద్రపరచబడి ఉన్నాయి. అయితే మనం ఇంతకు ముందే గమనించాం, ఆయనను బంధించుట అసాధ్యం. అయితే ఈయనేమయ్యాడయ్యా అంటే తన భ్రమలో మొత్తం చేసేసాను అనుకున్నాడు. జరిగింది ఏంటయ్యా అంటే కొన్ని రోజులకి ఆయన ఏమయ్యాడయ్యా అంటే పిచ్చివాడై చచ్చిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత వచ్చిన కాన్స్టంటైన్ ఏం చేశాడయ్యా అంటే ఈ దేశం క్రైస్తవ దేశం అని ప్రకటించాడు. ఏ స్తంభాలైతే క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తాయని స్థాపించారో దాని మీదే క్రీస్తు సామ్రాజ్యం కట్టబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపవాదికే కానీ లోకానికే కానీ ఏమి లేదయ్యా అంటే ఆయనను బంధించేటువంటి శక్తి లేదు. ఆయనను బంధించుట అసాధ్యం. చరిత్ర స్పష్టంగా చెబుతూ ఉంది. ఆయన సజీవుడు, ఆయనను బంధించుట అసాధ్యము అన్న విషయాలను మనము ఎరిగిన వారమై ఉంటూ ఉన్నాం. ఆయన మరణించాడు కానీ సజీవునిగానే ఉన్నాడు. నేటికి ఆయన మన మధ్య ఉన్నాడు. ఆయన ఏం చేశాడయ్యా అంటే మరణ వేదనను తొలగించాడు. ఆయనను బంధించటం అది అసాధ్యము అన్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన బంధించటం అసాధ్యం. మనం పాత నిబంధన గ్రంథంలో మనం గమనిస్తే యోనాను శాప మింగింది, అజీర్తి చేసింది, 3 రోజుల్లో కక్కి వేసింది. క్రీస్తును మింగింది ఆ గుహ. క్రీస్తును మింగిన ఆ గుహ తన జీర్ణ వ్యవస్థ పాడైపోయింది, అజీర్తి చేసింది. యేసును ఆ మరణము అనబడిన ఆ గర్భములో దాచుకొనలేక అది ఏం చేసిందయ్యా అంటే యేసును బయటకు నెట్టివేసినదిగా ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఆయన గెలిచింది లేదా మరణాన్ని జయించింది ఆయన కోసం కాదు, అది నీ కోసమే, అది నా కోసమే. ఆయన మరణం జయించింది మొదటిగా తన కోసం కాదు, మన కోసమే. క్రీస్తులో ఉన్న మనకు మరణం అనేది ముగింపు కాదు, కేవలం అది నిద్ర మాత్రమే. అంత మాత్రమే కాదు, ఆయన సమాధి ఖాళీ చేశాడు కాబట్టి మన సమాధులు కూడా శాశ్వతంగా మూయబడి ఉండవు, అవి త్వరలో తెరవబడతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈ చివరి మాత్రం జాగ్రత్తగా గమనించండి. ఈరోజు మీ పరిస్థితి సమాధిలా ఉందేమా? భయపడద్దాం. ప్రపంచ చరిత్రలో ఎన్నో అద్భుతాలు చేశారు దేవుడు. ఆయన నేటికి సజీవునిగా ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. సమాధి అంతా చీకటి ఉంది కానీ వెలుగులను వెదజల్లుతూ ఆయన సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఇప్పుడున్న నీ చీకటి స్థితిలో నుండియే నా ప్రభువు ఒక గొప్ప వెలుగును ఆయన ఉదయింప చేయబోతూ ఉన్నాడు. ఆయన పునరుద్ధాన శక్తి మీ పట్ల పని చేయటం ఇప్పటికే ప్రారంభమైంది. నమ్మిన వారు పెద్దగా దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆత్మ, పునరుద్ధానుడైన యేసు యొక్క ఆత్మ నీ జీవితంలోనూ నా జీవితంలోనూ కార్యం జరిగించడం ఇప్పటికే ప్రారంభమైంది. అంత మాత్రమే కాదు, శుక్రవారం నాడు ఏడ్చిన స్త్రీలు ఆదివారం నాడు ఆనందించారు. ఈరోజు దుఃఖంలో ఉన్నామేమా? దేవుడు నిన్ను అనంతగానాల మధ్య బయటకు తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. నీ కన్నీరు ఈరోజు తొలగించబడింది. నీ దుఃఖ దినాలు ముగించబడ్డాయి. నీ కన్నిటిని నా ప్రభువు ఆనందనాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. ఆ మృత్యుంజయుడు నీ పక్షాన ఉన్నాడు. ఆ మృత్యుంజయుడు మరణాన్ని జయించి లేచిన యేసు, సజీవునిగా ఉన్న యేసు, మరణమును బంధించుట ఎవని వలననో అది సాధ్యం కానిదిగా ఉంది. ఆ సజీవుడైన దేవుడు పునరుద్ధానుడైనది ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తన కొరకు తాను తిరిగి లేవలేదు. నీ కొరకు నా కొరకే లేచాడు. కళ్ళు మూసుకున్నామా? అయ్యా నా కొరకే లేచా, అయ్యా నా కట్లను తెప్పి వేయటానికి లేచా,
అయ్యా నా మరణ బంధకాలను, నా దుఃఖాన్ని, నా అప్పుల బాధలో, నా ఆరోగ్య సమస్యలను, కట్టబడిన స్థితిలో ఉన్నటువంటి వాటిని అయ్యా ఎక్బాలో గట్టిగా నెట్టి వేసిన దేవా, బలవంతముగా త్రోసి వేసిన దేవా, అయ్యా మా జీవితాలలో ఈ పునరుత్థాన దినమున అయ్యా కట్టబడిన సంఖ్యలను, బంధించబడిన పరిస్థితులను నాయన నీవు బలవంతముగా అయ్యా వాటిని నెట్టివేయమని అయ్యా నీ బిడ్డలను నాయన అయ్యా కన్నీటితో నీ మందిరంలోనికి వచ్చారేమా, వేదనతో నీ మందిరంలో అడుగు పెట్టారేమా. శుక్రవారం నాడు కన్నీటితో వచ్చిన స్త్రీలో, కన్నీటితో ఆయన చూచిన స్త్రీలో ఆదివారము గంటలకరనే పట్టచాలని ఆనందముగా గంతులు వేసిన వారిగా ఉన్నారే. అయ్యా నీ బిడ్డలను కూడా ఈ పండుగ దినమందో నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అయ్యా కన్నీటితో వచ్చారేమా, కుటుంబ సమస్యల మధ్య ఉన్నారేమా, ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉన్నారేమా, అయ్యా వ్యాధి బాధల మధ్య బాధపడుతూ ఉన్నారేమా, నెమ్మది కరువైన స్థితిలో ఉన్నారేమా. మరణమును జయించిన యేసు ఇప్పటికే నీ కార్యాన్ని ప్రారంభించాలని మాట ఇచ్చిన యేసయ్య ఒక నూతన కార్యము చేత నీ బిడ్డలు నాయన నీ పునరుద్ధాన ఫలములను అనుభవించినట్లుగా గొప్ప కార్యాన్ని జరిగించు. నీవు మాత్రమే మహిమ పొందుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.